వీసా స్కామ్ స్టోరీలో నందూస్ వరల్డ్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా బయటకు వచ్చి ఏ సమాధానం కూడా చెప్పట్లేదు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. మన తెలుగు వాళ్ళు వాళ్ళ దగ్గర మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ రికార్డుని వినిపిస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఆ స్క్రీన్ షాట్లు అన్నీ చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎంతెంత డబ్బులు ఇచ్చామో అవన్నీ కూడా చెప్తున్నారు. 15 రోజుల కిందట ఆ ఫ్యామిలీ అంతా కలిసి ఒక యాపిల్ స్టోరీని చెప్పారు. అందులో అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. మేము దొడ్డిదారిలో యాపిల్స్ అమ్మాము, మీరు మా దగ్గరకు వచ్చారు, మా ఇంటి చుట్టూ తిరిగి మాకు యాపిల్స్ కావాలని వచ్చారు, మేము యాపిల్స్ అమ్మాము. అందులో కొన్ని యాపిల్స్ అంటే ఒక 25 యాపిల్స్ అలాంటివి కొన్ని పుచ్చిపోయినవి ఉన్నాయి. అది మీ దురదృష్టం, మేమేమీ చేయలేము. ప్రతి యాపిల్ని మేము కోసి చూపించి అమ్మలేం కదా, ఇంకా మేమైతే ఏమీ చేయలేము. మేము అమ్మిన యాపిల్స్లో కొన్ని పుచ్చిపోయినవి అయితే మరి మాకేం సంబంధం, అయినా ఇది ఎప్పుడు 5 సంవత్సరాల కిందట జరిగిందొచ్చి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మేమేమన్నా గ్యారంటీ రాసి ఇచ్చామా ఈ యాపిల్ బాగుంటుంది ఇది ఇలా ఉంటుందని? మేము ఎక్కడ కూడా రాసి ఇవ్వలేదు, ఎక్కడ గ్యారంటీ కార్డు ఇవ్వలేదు కదా. ఇప్పుడు వచ్చి సోషల్ మీడియాలో మా గురించి రచ్చరచ్చ చేస్తున్నారు. ఇదంతా వ్యూస్ కోసం. కొంతమంది మా మీద కక్ష కట్టి మా ఎదుగుదలను చూడలేక మేము ఇంత బాగా ఎదుగుతుంటే మా మీద బురద జల్లాలని మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వ్యూస్ కోసం, డబ్బుల కోసం, సంపాదించుకోవడం కోసం మా ఫోటోలు వాడుకుని ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని ఆ యాపిల్ స్టోరీలో చెప్పారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము 5 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాము, కొంతమందికి ఎవరికో ఇలా జరిగింది, అది మా తప్పేమీ కాదని ఆ యాపిల్ స్టోరీలో చెప్పారు. అది చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. ఈ స్టూడెంట్లు చెప్పే మాట ఏంటంటే మాకు ఇండియాలో కూడా బ్రాంచెస్ ఉన్నాయని మధుకర్ గారు చెప్పారని చెప్తున్నారు. ఈవిడేం చెప్తుంది, మాకెక్కడా కూడా ఇండియాలో మాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు, మా పేరు మీద ఎటువంటి ఆఫీసులు లేవు, ఎవరు కూడా ఈ ఫేక్ న్యూస్ అని నమ్మద్దు అని ఆవిడ చెప్పింది. వీళ్ళు చేసిన మోసాలన్నీ బయటపడుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం చాలా ధీమాగా ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అన్నట్టు మేము చట్ట ప్రకారం వెళ్తాం, మేము లాయర్లతో మాట్లాడామని ఈ రకంగా మాట్లాడుతున్నారు. చాలా మంది యూకేలో ఉన్నారు, ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఒక 25 మంది గ్రూప్ అయితే పాపం వాళ్ళ బాధను అంతా కూడా చెప్పుకుంటున్నారు. పాపం వాళ్ళకి న్యాయం చేసే వాళ్ళు ఎవరు, పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే వాళ్ళు చూస్తే యూకేలో ఉన్నారు, వీళ్ళు చూస్తే ఇక్కడ ఉన్నారు. ధైర్యం చేసి వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నారు. ఇదే అలుసుగా తీసుకుని ఈ ఫ్యామిలీ వీళ్ళని మోసం చేశారు. ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది చాలా మంది పిల్లలు చేసే తప్పు ఏంటో చెప్పనండి. ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు, యూట్యూబ్లోనే కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు. అయితే చాలా మంది విదేశాలకు వెళ్ళిపోవాలన్న ఆరాటం ఎక్కువైపోతుంది అనమాట. ఒక గోల్ పెట్టేసుకుంటారు, వాళ్ళెవరో వెళ్ళారు, వీళ్ళెవరో వెళ్ళారు, బాగా సంపాదించుకుంటున్నారు అని కొంతమంది. ఇంకొంతమంది నేను యూకే వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలని చేతులు కోసేసుకునే వాళ్ళు ఉంటారు. ఏవైనా సరే మొత్తానికి ఆ దేశంలో నేను అడుగు పెట్టాలి, ఏదో ఒక జాబ్ కొట్టి సంపాదించాలని ఇదే ఆలోచనలో ఉంటారు. కానీ మనం వెళ్ళే దారి కరెక్టా, మనకు వీసాలు ఇచ్చేవాళ్ళు కరెక్టేనా, మనం ఇంత డబ్బు పెడుతున్నాము, మనల్ని మోసం చేస్తారా, అసలు ఇవన్నీ ఏంటనేది ఎవ్వరు కూడా చెక్ చేసుకోరు. అలాగే మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళు అవ్వడం వల్ల చాలామంది పిల్లలు బయట వాళ్ళని నమ్మలేక మన తెలుగు వాళ్ళు కదా మనకి హెల్ప్ చేస్తారు కదా అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో వీళ్ళకి డిఎంలు చేయడం, మెసేజ్లు పెట్టడం, మా పరిస్థితి ఏదండి, మా ఇంట్లో మా నాన్నగారికి బాగాలేదు, మా అమ్మగారికి బాగాలేదు, మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఒక్క వీసా ఇప్పించండి, ఒక జాబ్ ఇప్పించండి, నేను అక్కడికి రావాలనుకుంటున్నాను, మీ పేరు చెప్పుకుని మేము బతుకుతాం, నాకు హెల్ప్ చేయండి అని మన ఇంట్లో మన కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా పాపం ఈ పిల్లలు వెళ్ళి వాళ్ళు మన తెలుగు వాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకొని ఇంకా వాళ్ళు అదే అలుసుగా తీసుకున్నారు. వీళ్ళకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, వీళ్ళు ఏమంత సౌండ్ పార్టీ కాదు, రేపు వీళ్ళని మోసం చేసినా మనల్ని ఏమీ పీకలేరన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇలాంటి మోసాలు చేశారు. లక్షల్లో పాపం వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఈ స్టూడెంట్లు తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ అప్పులు తెచ్చి, ఇల్లులు తాకట్లు పెట్టి, బంగారాలు తాకట్లు పెట్టి, అక్కడ ఇక్కడ అప్పులు తెచ్చి ఈ అప్పు తీసుకుని వెళ్ళామంటే రేపు పొద్దున్న జాబ్ వచ్చిందంటే ఈ అప్పులన్నీ తీర్చుకోవచ్చు కదా, అందరూ చేసే పని ఇదే కదా, కొన్నాళ్ళు కష్టపడదామని ఇలాంటి వాళ్ళ చేతిలో లక్షలు డబ్బులు తీసుకొచ్చి పోశారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమో పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు, ఎందుకంటే వీళ్ళు దొడ్డిదారిలో వెళ్ళారు కాబట్టి, ఇన్లీగల్గా ఉన్నారు కాబట్టి. వీళ్ళ మీద రివర్స్లో కేసులు పెట్టి వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఈ ఉండే దారి కూడా లేకుండా పోతుంది, తిరిగి ఇండియాకి వెంటనే పంపించేస్తారన్న భయంతో ఏమీ చేయలేక పాపం ఒక పూట తిని ఒక పూట తినక ఆ పిల్లలు అలా కాలాన్ని గడుపుతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులేమో పాపం పిల్లల పరిస్థితిని చూసి ఏమీ చేయలేక బాధపడుతూ కుమిలిపోతున్నారు. కానీ ఎంత ఉసురు తగులుతుందండి, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు కదా, రేపొద్దున ఇంత మోసం చేసి ఇన్ని లక్షలు సంపాదించారే, రేపొద్దున అదే పిల్లలు ఏంటి మీ మమ్మీ గురించి ఇలా చెప్పుకుంటున్నారు, మీ డాడీ గురించి ఇలా చెప్పుకుంటున్నారని పిల్లల ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి, కొంచెమైనా ఆలోచించాలి కదా. ఆ నందు గారే ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పింది, మేము యూకేకి వచ్చిన ఫస్ట్లో చాలా ఇబ్బందులు పడ్డాము, మాకు తినడానికి కూడా కష్టంగా ఉండేది, ఇద్దరం కలిసి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం, ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం, ఎన్నో కష్టాలు పడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చామని ఆవిడే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. మీరు అన్ని కష్టాలు పడి ఈ రోజున అంత స్థాయిలో ఉంటే అంటే మన తెలుగు వాళ్ళు ఎంత కష్టాలు పడి అక్కడికి రావాలి అనుకుంటున్నారో అలాంటివన్నీ కూడా మీకు తెలుసు కదా. కానీ వాళ్ళకి ఆశలు కల్పించి వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో మీ వీసాల గురించి, మీ ఆఫీసుల గురించి, మీ కన్సల్టెన్సీల గురించి
అన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేసి పిల్లలకు ఆశలు కల్పించి పిల్లలకి మన తెలుగు వాళ్ళు కదా మనకి హెల్ప్ చేస్తారని వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగినందుకు మీరే మా ఇంటికి వచ్చి మా చుట్టూ తిరిగారు మాకేం సంబంధం అని రివర్స్లో మాట్లాడుతున్నారని అంటే అసలు ఎంత బాధాకరం అండి. తెలుగు వాళ్ళు అయ్యుండి ఎవరికన్నా హెల్ప్ చేయాలి కానీ ఈ రకంగా మోసం చేస్తారా? పోనీ ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేశామనే చెప్తున్నారు, చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించామని చెప్తున్నారు, ఒక 25 మందికి నష్టం జరిగింది అని చెప్తున్నారు. అలాంటప్పుడు బయటకు వచ్చి వీళ్ళతోటి మాట్లాడి ఏం జరిగింది ఏంటి పరిస్థితి అని వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తే ఈ గొడవ ఈ సమస్య అంతా ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతుంది కదా. మేమేమీ చేయలేం, కావాలనే మా మీద ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ ఫేక్ అని ఏ రకంగా చెప్తున్నారో కూడా అర్థమవట్లేదు. చాలామంది ఇన్స్టాలో కూడా చెప్తున్నారు వీళ్ళతోటి మాట్లాడాము, వాళ్ళ హస్బెండ్ని ఎక్కడ కూడా ఆవిడ మాట్లాడనివ్వట్లేదు, ఆవిడే ఏదో యాపిల్ స్టోరీలు ఈ స్టోరీలు ఆ స్టోరీలు చెప్తోంది, మాకు సంబంధం లేదా అని అన్నట్టు మాట్లాడుతోందని కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. మరి ఈ పిల్లల పరిస్థితి ఏంటండి? మరీ అంత దారుణంగా మాట్లాడకూడదు కదా. కోట్లు సంపాదించారు పాపం. వీళ్ళు మన తెలుగు వాళ్ళు మన పిల్లలని ఆలోచించి వీళ్ళకి ఏదన్నా న్యాయం చేయాలి కదా. ఇంతమంది సోషల్ మీడియాలో రచ్చ చేయాల్సినంత అవసరం లేదు కదా. ఫోన్లు ఎత్తకుండా సమాధానం చెప్పకుండా వాళ్ళ హస్బెండ్ను మాట్లాడనివ్వకుండా ఈ రకంగా చేస్తున్నారు. పిల్లలు పాపం పోలీస్ స్టేషన్కి వెళ్ళలేక కేసులు పెట్టలేక కోర్టుల చుట్టూ తిరగలేక లాయర్లకు డబ్బులు పెట్టలేక ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక వీళ్ళు మన వాళ్ళయ్యుండి మాకే మోసం చేశారు, మాలాగా ఇంకెవ్వరు కూడా మోసపోకూడదన్న ఉద్దేశంతో ఈ రోజున సోషల్ మీడియాలోకి వచ్చి అందరికీ వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చాం మాతో ఏం మాట్లాడారని ప్రతిదీ కూడా అన్ని ప్రూఫ్లతో సహా చూపిస్తున్నారు. 3 రోజులుగా ఈ గొడవ అంతా జరుగుతున్నా సరే భార్యాభర్తలు ఎవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అంటే వాళ్ళ ధీమా ఏంటి? మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు ఇష్టమయ్యే మా దగ్గరకు వచ్చి కొనుక్కున్నారు, ఆ పుచ్చిపోయిన యాపిల్స్కి మాకేమీ సంబంధం లేదని మొండిగా సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారని అంటే యూకేలో ఉన్న ఒక 25 మంది గ్రూపే కాకుండా ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అలాగే నార్త్ ఇండియన్స్ పిల్లల దగ్గర కూడా వీళ్ళు ఇలాగే చేశారని చెప్తున్నారు. అయితే ఈ 25 మంది గ్రూప్లో కూడా పాపం 2 అమ్మాయిలు వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగోక చనిపోయే ప్రయత్నం కూడా చేశారంట. ఎంత మహాపాపం అండి. ఆడపిల్లలు దేశం కాని దేశం వెళ్ళారు, ఇంటి దగ్గర ఎన్నో అప్పులు చేసుకుని వెళ్ళారు, తల్లిదండ్రులేమో పిల్లలు ఏదో సంపాదించి పట్టుకొస్తారు కదా, కుటుంబంలో ఉన్న కష్టాలు తీరుతాయని వీళ్ళు ఎదురు చూస్తుంటే మన తెలుగు వాళ్ళు అయ్యుండి పలానా వాళ్ళు ఇంత మోసం చేశారని ఆ వార్తను తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు చెప్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆడపిల్లలు పాపం చనిపోవాలనుకున్నారంట. పాపం ఇన్స్టాలో ఒక ఆయన చెప్తున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పానమ్మా ఇలాంటి పనులు చేయకండి, మన ప్రయత్నం మనం చేద్దాం, మేము మాట్లాడతామని ఆయన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఆవిడ ఏదేదో స్టోరీలు చెప్తుంది కానీ హస్బెండ్ని మాత్రం మాట్లాడనివ్వట్లేదు. పిల్లలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని చూపిస్తున్నారు. మరి వీళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. నిజంగా మన తెలుగు వాళ్ళు అయినందుకు వాళ్ళ మీద దయతో జాలితోటి ఆ పుచ్చిపోయిన యాపిల్స్ స్టోరీని పక్కన పెట్టేసి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేసి ఈ గొడవని ఇక్కడతోటి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని మా అందరికీ కూడా అనిపిస్తుంది. వాళ్ళకి తెలుసో తెలియక మన దగ్గరకు వచ్చారు, మనం వాళ్ళని మోసం చేయకూడదన్న మంచి మనసు పెట్టుకుని మంచి ఆలోచనతోటి ఆ పిల్లలకు న్యాయం చేస్తారని మనం అందరం కూడా కోరుకుందాము. నందు గారు వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారం చూపించాలని మనం అందరం కూడా కోరుకుందాం. ముందు ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. పోలీస్ కంప్లైంట్లు అయితే ఇచ్చామని చెప్తున్నారు, వాళ్ళు చూస్తే అక్కడ ఉన్నారు. మరి వీళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? పోలీసులు మరి వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎప్పటికప్పుడు పోలీసులు చెప్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ జరిగిన తప్పల్లో ఏంటంటే మన తెలుగు వాళ్ళ పిల్లలు మన కష్టాలు మన బాధలన్నీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పేసుకుని వాళ్ళ దగ్గర మనం లోకువైపోయి మన బాధలన్నీ పోయి వాళ్ళకి చెప్పుకునేసరికి వాళ్ళు మనల్ని లోకుగా తీసుకుని మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. మన వాళ్లే కదా అని చెప్పేసి మీ కుటుంబంలో ఉన్న బాధలు కష్టాలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవేవి కూడా ఎవరికి కూడా షేర్ చేయొద్దు, ఎవరికి కూడా చెప్పకండి. వీడిని మోసం చేసినా వీడు నన్నేమీ పీకలేడు, నన్నేమీ చేయలేడు, వీడి వెనకాల అంత దమ్ము లేదని ఇలా లోకు కట్టి మిమ్మల్ని మోసం చేసే పరిస్థితి. ఊరికనే ఎవరో మీకు ఏది చేయరు. మీరు డబ్బులు ఇచ్చి చేయించుకున్నప్పుడు మీ కుటుంబ విషయాలతోటి వాళ్ళకి సంబంధం లేదు. మాకు ఇది లేదండి, మాకు అది లేదండి, మా ఇంట్లో కష్టాలు ఉన్నాయని ఈ రకంగా చెప్పుకున్నారనంటే వాళ్ళు అదే అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తారు. రేపొద్దున మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేరు, వాళ్ళకున్న బలం మీ దగ్గర ఉండదు, మీరు వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి. ఆ భార్యాభర్తలు బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్పి ఆ పిల్లలకు న్యాయం చేయాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.